మందకృష్ణ మాదిగ సీఎంను కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. రేవంత్ నివాసానికి వచ్చిన మందకృష్ణ తాజా పరిణామాలపై చర్చించారు. ఇటీవలే ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీ ఆమోదించింది. దీని తర్వాత సీఎంను మందకృష్ణ కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. షమీం అఖ్తర్ నివేదికలోని లోపాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. మందకృష్ణ మాదిగ సీఎంను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. రేవంత్ నివాసానికి వచ్చిన మందకృష్ణ తాజా పరిణామాలపై చర్చించారు. ఇటీవలే ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీ ఆమోదించింది. దీని తర్వాత సీఎంను మందకృష్ణ కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. షమీం అఖ్తర్ నివేదికలోని లోపాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. మందకృష్ణ మాదిగ సీఎంను కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. రేవంత్ నివాసానికి వచ్చిన మందకృష్ణ తాజా పరిణామాలపై చర్చించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత మందకృష్ణ మాదిగ ప్రభుత్వం చేసినటువంటి సర్వే కావచ్చు, ప్రభుత్వం చేసినటువంటి వర్గీకరణ కావచ్చు, మాదిగలకు అన్యాయం జరిగిందనేటువంటి చర్చను తెర మీద తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మందకృష్ణతో పాటు ఆయనతో పనిచేసినటువంటి సంఘాలంతా కూడా చేరుకున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మందకృష్ణ మాదిగ ఆయనతో పాటు వచ్చినటువంటి సంఘాల యొక్క సమావేశం జరుగుతుంది. ఈ వర్గీకరణ అమలుకు సంబంధించి మందకృష్ణ కూడా కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చినట్టు